హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వాము చారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వాము చారు అనేది చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఏ రకమైన ఇండైజెషన్స్‌తో ఇబ్బంది పడుతున్నా ఈ వాము చారుని కొంచెం వేడివేడి అన్నంలో తీసుకుంటే మనకి ఎంతో ఉపశమనం వస్తుందండి. మనం దీన్ని చేసుకోవడం కూడా చాలా తేలిక. మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ వాము రసానికి ముందుగా మనం మిక్సీ జార్‌లోకి ఒక స్పూన్ వాము, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి వేసి మొత్తాన్ని కూడా మనం మెత్తని పౌడర్‌గా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం మెంతులు, పావు స్పూన్ ఆవాలు వేసి మనకి మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఏంటి. లేదంటే మనకి మెంతులనేది తినేటప్పుడు చేదుగా తగులుతాయి పళ్ళ మధ్యలో పడినప్పుడు. ఇలా మెంతులు వేగిన తర్వాత అందులోకి కరివేపాకు, తగినన్ని పచ్చిమిర్చి వేసి కొంచెం తాలింపు మొత్తాన్ని వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి అనేది వాముతో కలిపితే ఫ్లేవర్ చాలా బావుంటుంది అండి. నచ్చిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి తాలింపు మొత్తం వేగాలి. ఇలా తాలింపంతా ఎగిన తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకొని ఉంచుకోవాలి. అలా తీసిన చింతపండు రసం, అలాగే కొంచెం వాటర్. ఇక్కడ నేను మొత్తం కూడా 1 లీటర్ వాటర్‌కి మెజర్‌మెంట్స్ అనేవి చెప్తున్నానండి. అలాగే తగినంత ఉప్పు. మనం ఎప్పుడు చింతపండుతో ఏ రసం చేసినా కూడా మనకి కల్లుప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్. మనం వాము, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి చేసుకున్నాం కదా! ఆ పౌడర్ అంతా వేసి మరగనివ్వాలి. అలాగే కొత్తిమీర. ఈ కొత్తిమీరని వేసుకొని మనం 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా మరిగించడం ద్వారా మనకి వాములో ఉన్న ఫ్లేవర్, వెల్లుల్లి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా రసంలోకొస్తాయి. మనం ఎప్పుడైనా పిల్లలకి హెల్త్ బాలేనప్పుడు కూడా ఈ రసాన్ని పెడితే వాళ్ళకి డైజెషన్ అనేది చాలా సెట్ అవుతుందండి. మనకి చేసుకోవడం కూడా ఎంతో తేలిక ఈ రసం అనేది. మనకి చిటికెలో తయారయ్యే రసం. ఈ విధంగా ఒక 10-15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో ఖచ్చితంగా మరగనివ్వాలి. మనకి చలికాలంలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఈ వాము చారు ఉపశమనం ఇస్తుంది. మరి ఇంత తేలిగ్గా చేసుకునే ఈ వాము చారుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.